ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఉంది. విజయ్ చుట్టూతా జరుగుతూ ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై హై డ్రామా నెలకొంది. ఇంకా ఖరారు కాలేదు ప్రమాణ స్వీకార ముహూర్తం. కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆఖరి నిమిషంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ అండ్ సందిగ్ధత కొనసాగుతుంది. ప్రమాణ స్వీకారానికి ఇంకా ఓకే చెప్పలేదు గవర్నర్. ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు లేఖలు మాత్రమే అందాయి. అంటే 116 మంది ఎమ్మెల్యేల లేఖలు మాత్రమే అందాయంటూ లోక్ భవన్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. టీవీకేతో పాటు మద్దతు లేఖలు అందించాయి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు. అయితే ఐయుఎంఎల్ వీసీకే ఎమ్మెల్యేల నుంచి లేఖలు అందలేదు అంటూ కూడా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు గవర్నర్. దీంతో ఇంకోసారి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ నెలకొంది. పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది తమిళ్ పాలిటిక్స్. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిశారు టీవీకే అధినేత విజయ్. రేపు నిర్ణయం ప్రకటిస్తామంటున్న సందర్భం. ఈ క్రమంలో ఏం జరగబోతుంది? 117కి మ్యాజిక్ ఫిగర్ 117 అంటూ ఉన్నారు. పోనీ 117, 118 ఆఖరి ఒక్క అడుగు దూరంలో నిలిచిండిపోయాడు విజయ్. 116 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టాడు. కానీ ఒక్క ఎమ్మెల్యే మద్దతు ఇస్తే చాలు. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. విజయ్ ఒక్క స్థానానికి రాజీనామా చేయబోతూ ఉండడంతో 117కి పడిపోయింది మ్యాజిక్ ఫిగర్. అండ్ ఇప్పుడు ఆ 117 మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి విజయ్కి కావాల్సిన బలం ఇంకొక్కరు మాత్రమే. ఎలా? 107 విజయ్ గెలుచుకున్న, అంటే టీవీకి గెలుచుకున్న స్థానాలు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ 5 అండ్ సిపిఐ సిపిఎం కలిపి మొత్తం 4. అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కలిపి మొత్తం 9 స్థానాలు అయితే 116 స్థానాలు అయిపోయాయి. మ్యాజిక్ ఫిగర్కి ఇంకా కావాల్సింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు. అది ఐయుఎంఎల్ నుంచి అయినా లేకపోతే వీసీకే నుంచి అయినా. వీసీకే మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉంది. ఎక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఎడతెగటం లేదు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బాంబు పేల్చారు గవర్నర్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం ఎక్కడా తేల్చలేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు 120 అన్న మాట్లాడుకున్నాం. ఎందుకని? ఆఖరి నిమిషం వస్తే నోటు మాటగా చెప్పుంటాయి. ఐయుఎంఎల్ 2, దాంతోపాటు వీసీకే 2. ఇప్పుడు ఈ 4 కట్ చేసేస్తాయి. ఇప్పుడు ఈ 4 కట్ చేస్తే కేవలం మిగిలేది 116 మాత్రమే. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. చెన్నై పాలిటిక్స్ని, తమిళనాడు పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఏంటి ట్విస్టులు, ఏంటి టర్న్స్? ఫ్యూజ్ అవుట్ అవుతూ ఉంది. ఏ క్షణానికి ఏ వార్త ఎలా మారిపోతుందని చెప్పి. సత్యం, ఓవరాల్ గా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేనింత ఉత్కంఠట జరుగుతుంది. ఒకవైపు చివరి నిమిషంలో విజయ్ 6:30కి గవర్నర్ని కలిశారు. ఓకే, నా దగ్గర 118 సంతకాలు ఉన్నాయని చెప్పి అందించారు. వారికి సంబంధించిన లేఖలు అందించామని చెప్పారు. దాంతో ఓకే అనుకున్నారు. ఆయన రేపు ఉదయాన్నే 11 గంటలకి ప్రమాణ స్వీకారానికి నెహ్రూ స్టేడియం ఏర్పాటు చేశారు. రేపు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకుంటారు. ఉదయాన్నే ఆయన చీఫ్ గెస్ట్ గా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. అయితే ఇప్పుడు సడన్ గా లోక్ భవన్ వర్గాలు ఒకటి క్లియర్ గా చెప్తున్నాయి, మా దగ్గర కేవలం 116కు సంబంధించిన ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 రావాలి అని. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఐయుఎంఎల్ ఏవైతే ఉందో దానికి 2 ఉన్నాయి, అలాగే వీసీకేకి 2 ఉన్నాయి. ఈ 2 కూడా మద్దతు ప్రకటించారని ముందుగా చెప్తున్నారు. కానీ ఐయుఎంఎల్ క్లియర్ గా ఒక మాట ఇప్పుడే సోషల్ మీడియాలో చెప్తుంది, ఐయుఎంఎల్ మేము ఎప్పుడు కూడా విజయ్ కి మేము మద్దతు పలకలేదు అని చెప్పి సోషల్ మీడియాలో తన ట్వీట్ ద్వారా చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు వీసీకేకి సంబంధించిన 2 ఎమ్మెల్యేల లెటర్లు ఇంకా చేరకపోవడంతో టెన్షన్ మొదలైంది. ఈ 2 లెటర్లు చేరతాయి. కానీ ఇప్పుడు మనకి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీకే విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్లే సమయానికి మాత్రం అతనికి వాస్తవంగా వీసీకే లెటర్లు చేరలేదు అక్కడికి. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాసేపటి క్రితమే వీసీకేకి సంబంధించిన 2 ఎమ్మెల్యేల లెటర్లు చేరాయి అనే ఒక సమాచారం అయితే అందుతోంది. అంటే మనకి అందుతున్న ఇందాక వాళ్ళకి 116 మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 రాలేదు అనేది 200% కరెక్ట్. కానీ అది ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల ముందు మాత్రమే వీసీకేకి సంబంధించిన 2 లెటర్లు చేరాయి అనే ఒక చర్చ జరుగుతుంది. ఇన్ కేసు ఈ 2 లెటర్లు కానీ ఈ రోజు రాత్రి వరకు చేరితే రేపు ఉదయాన్నే గవర్నర్ 11 గంటల ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. లేకపోతే కృష్ణమోహన్, ఎందుకంటే ఈ వార్త వచ్చినప్పుడు మీరు మేము ఇన్ఫాక్ట్ డెస్క్ అంతా కలిసి వి క్రాస్ చెక్ ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకున్నాం. అంటే
అంటే ఎందుకు ఇంత హడావుడి జరుగుతుంది? మనం 1-4 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇంతలా క్రియేట్ అవుతుంది బజ్ అంటే వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ అనుకోవాలి? అంటే బేసిక్ గా అసలు ఇప్పుడు ఇంత అవసరం కూడా లేదు. గవర్నర్ సృష్టిస్తున్న ఈ గందరగోళం తెప్పితే ఇష్యూలో అసలు ఇష్యూ లేదు. మామూలుగా ఏ రాజకీయంలో ఏ రాష్ట్రంలో అయినా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలుకి మన పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానిగా ఆయన కొనసాగుతున్నప్పుడు మైనారిటీ గవర్నమెంట్ అండి. 22 సీట్లు 22 మైనస్ గా ఉన్నా కూడా గవర్నమెంట్ 5 ఏళ్ళు నడిచింది. అవసరం ఉన్నప్పుడు బయట ఆ టయానికి అప్పటికప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఎందుకు ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గవర్నర్ అంతా మొండి పట్టుదలతో ఉండి ఇంత లీకులు ఇవ్వడం, ఇంత వ్యవహారాలు చేయడం ఎందుకు అనేది అర్థం కాని సమస్య. నువ్వు బల పరీక్షణ జరిపిన రోజు ఆ రోజు నువ్వు చూసుకో, అది ఫ్లోర్ లో జరుగుతుంది. అసెంబ్లీలో ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు, ఎంతమంది ఆయనకి మద్దతుగా నిలబడతారు. నువ్వు నిలబడలేకపోతే అవును రాజీనామా చేసి వెళ్ళిపోతాడు ఆ రోజు. అంతేగాని నువ్వు ఏదైతే అధికారంలో ఉన్నావో, నువ్వు ఏదైతే ప్రజల మ్యాండేటరీ ఇచ్చారో దాన్ని నువ్వు బేర్ చేసుకుని నువ్వు చేయాలి. కానీ నీ కళ్ళ ముందు నాకు లెటర్లు రాలేదు, లేకపోతే ఇప్పుడు విజయ్ వచ్చాడు 116కి సంబంధించిన లెటర్లు అన్ని ఇచ్చాడు. ఆయన 118 మద్దతు మాకుంది, ఇంకొక 2 ఎమ్మెల్యే లెటర్లు కూడా వస్తాయని చెప్పి చెప్పుండొచ్చు. అని ఇస్తారు. ఇప్పుడు ఆయన వచ్చే టైంకి ఆ బీసీకే రాలా లేదు. అది ఈయనకి ఇక్కడ కాదు కదా చూపించాల్సింది. ఆయన చూపించాల్సింది అక్కడ అసెంబ్లీలో చూపించాలి, అసెంబ్లీ ఫ్లోర్ మీద చూపించాలి. దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అనేదే కదా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. గతంలో 6 మంది ఎమ్మెల్యేలు షార్టేజ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చెప్పేది అదే. 3 సార్లు పిలిచి ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ఏదైతే రాలేదు, బీసీకి సంబంధించిన 2 లెటర్లు రాలేదు కాబట్టి అని చెప్పిన వ్యవహారంలో ఆ 2 లెటర్లు కూడా చేరాయి అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. కానీ క్రాస్ చెక్ చేయాలి. అయితే కానీ ఈ రాత్రి లోపల బీసీకేకి సంబంధించిన ఎమ్మెల్యేల లెటర్లు ఖచ్చితంగా చేరతాయి అనేది బీసీకే వర్గాల నుంచి చేరుతున్న సమాచారం. అది రాజ్భవన్ కి పంపిస్తారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా జరగబోతుంది అనే ఒక సమాచారం ఉంది. కానీ ఈ ట్విస్టులు అనవసరంగా టీవీకేని ఇబ్బందులు పెట్టడము, లేకపోతే అక్కడ తమిళనాడు మొత్తం గందరగోళం చేసే పరిస్థితి ఎందుకు అక్కడ లోక్ భవన్ నుంచి జరుగుతుందా అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇష్యూ నడుస్తుంది. ఈ ఇష్యూలో ఎందుకు ఇంత యాక్టివ్ గా పనిచేస్తున్నారు? పర్టికులర్ గా ఇది జరగకూడదు అని ఏమైనా అనుకుంటున్నారా? ఆ ప్రకారంగా ఏమైనా చేస్తున్నారా? రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఢిల్లీ నుంచి చెన్నైకి రేపు ఉదయాన్నే చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఇంత సంక్లిష్ట పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఒక్కసారి మీరు హోల్లో ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గర మీరు మాట్లాడారు కాబట్టి అక్కడ ఆ పాయింట్ కొంచెం ప్రయత్నం చేస్తాం. బిఫోర్ దట్ ఐయుఎంఎల్ అఫీషియల్ లెటర్, ఐయుఎంఎల్కి సంబంధించిన అఫీషియల్ లెటర్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ మీరు చూస్తే కనుక దాంట్లో ఎక్కడ మీరు చూడండి టీవీకే పేరు కానీ, ఇన్ఫ్యాక్ట్ ఐ గెస్ డిఎంకే పేరుని ప్రస్తావించారు. అక్కడ డిఎంకే పేరుని అక్కడ వచ్చింది అనుకోవచ్చు తప్ప, ఎందుకంటే ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిఎంకే నేతృత్వంలో సెక్యులర్ ప్రోగ్రెస్ అలయన్స్లో భాగస్వామిగా ఉండగా అంటూ కంటిన్యూ చేస్తూనే తమిళనాడులో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్డీఎంకే నాయకుడు అంటూ కూడా అక్కడ ప్రస్తావిస్తూనే, బట్ అంతా చూసుకున్న సందర్భంలో అంటే డిఎంకేతోనే ఉన్నాం, డిఎంకేతోనే ఉంటాం, డిఎంకేతోనే ఉండబోతున్నాం అని అర్థం వచ్చేలా ఐఎంఎల్ తెగేసి చెప్తోంది. బట్ ఇక్కడ అంశాల వారీగా మేము కావాల్సిన సపోర్ట్ చేస్తాం, అంశాల వారీగా మా సపోర్ట్ ఉంటుందేమో తప్ప నాట్ ఇన్ డైరెక్ట్ అనేది వీళ్ళు అంటున్నమాట. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. సో ఇట్ షోస్ ఐయుఎంఎల్ దాదాపుగా ఇక్కడ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అంశంలో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా నిలిచిపోయింది. టీవీకే పార్టీకి మద్దతు లేదు అని చెప్పి ఐఎంఎల్ తెగేసి చెప్పేసింది. తమిళగా వెట్రి కాగం ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు ఉండదు అంటూ ఐఎంఎల్ స్పష్టం చేసింది. ఇటు తమిళగా వెట్రి కాగం ఈ పార్టీకి ఇన్ఫ్యాక్ట్ టీవీకే నిర్వాహకులు 3 సార్లు చర్చ జరిపారు. అయినప్పటికీ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని చెప్పి ఐయుఎంఎల్ ఘంటాపదంగా నిర్ణయించుకుంది. డిఎంకే నేతృత్వంలోని ఇటు ఐయుఎంఎల్ కొనసాగబోతుందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఎందుకు లాస్ట్ మూమెంట్లో ఈ ట్విస్ట్? బహుశా ఈ ముక్క ఇదేదో ముందే చెప్పేస్తుంటే ఆ టీవీకే తన పనేదో తను చూసుకునేది, లేకపోతే వీసీకేనే ఇంకా అవకాశం వీసీకేనే బ్రతిమలాడుకుంటుంది. అఫ్కోర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇటు చేరుకుందని
అంటూ ఉన్నారు, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా ఎందుకు తాత్సారం అనేది ఎలా చూడాలి మొత్తం ఈ కన్ఫ్యూజన్ అంతటినీ కృష్ణమోహన్? దీంట్లో కొంత గందరగోళం, నేషనల్ మీడియా గందరగోళం కూడా ఉంది. బేసిక్ గా మనం మొదటి నుంచి ఒక విషయం చెప్తూనే ఉన్నాం. దీంట్లో కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, అలాగే టీవీకి 2. ఈ 2 ఇవి కలిపితే తనకు కావాల్సిన పూర్తి మెజార్టీ రాబోతుంది. అలాగే ప్రేమలత ఎవరైతే డికేఎంఎం ఎవరైతే విజయకాంత్ భార్య ఉందో ఆమె కూడా తన మద్దతు పలకబోతుంది. ఐయుఎంఎల్ అనే సంస్థకి పార్టీకి సంబంధించిన వ్యవహారం మొదటి నుంచి కూడా వాళ్ళు క్లియర్ గానే చెప్తున్నారు, మేము ఎక్కడ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు, మేము ఇవ్వము. ఇప్పుడు సార్ వాళ్ళని అయినా కూడా వాళ్ళ దగ్గరికి కూడా టీవీకి నేతలు వెళ్ళారు, వాళ్ళు కలిసే ప్రయత్నం చేశారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళతో 3 సార్లు చర్చలు జరిపారు. కానీ అది వర్కౌట్ కాదని ముందుగానే ఊహించారు. కానీ దానికి సంబంధించి ఐయుఎంఎల్ మాకు మద్దతు ఇస్తుందని చెప్పి గవర్నర్ దగ్గర టీవీకి వాళ్ళు ఎక్కడ చెప్పలా. కానీ వీసీకే గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది అనేది క్లియర్ గా చెప్పారు. ఇది కొంత నేషనల్ మీడియాలో క్రియేట్ చేసిన ఐయుఎంఎల్ వ్యవహారంలో మాత్రం కొంత నేషనల్ మీడియాలో చేసిన కన్ఫ్యూజన్ తప్పితే మిగతా ఇష్యూస్ అయితే కాదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఒక్క విషయంలో మాత్రం ఆ పర్టికులర్ విషయంలో టీవీ వీసీకి సంబంధించిన వ్యవహారంలో అందాల్సిన లెటర్స్ ఏమైతే ఉంటాయో అందాల్సిన లెటర్స్ పూర్తి స్థాయిలో వాళ్ళకి రాకపోవడం, సమయానికి అందుకోలేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అనేది క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. బట్ ఎనీహౌ ఆ లెటర్స్ కూడా వచ్చాయనేది మనకి ఎంతో సమాచారం. కానీ రేపు ఈ టెన్షన్ వాతావరణం, ఈ ఉద్రిక్తత ఉండదు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఎనీహౌ ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి. కానీ రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయంలో ఈ రాత్రికి దానికి సంబంధించిన పూర్తి క్లియరెన్స్ వస్తాయి అనేది టీవీకి వర్గాలు చెప్తున్నాయి. మాకు ఇబ్బంది లేదు, వీసీకేకి సంబంధించిన లెటర్స్ కూడా మేము లోక్ భవన్ వర్గాలకి అందించాం, దిశగా దాంట్లో కూడా క్లారిటీ ఉంది. కాకపోతే ఒక్క చిన్న ఇష్యూస్ లోనే ఏదైతే లేట్ గా అందడం వల్లనే కొంత ఈ గందరగోళం ఏర్పడింది అనేది కొంత సమాచారం. కానీ ఇది ఎంతవరకు నమ్మాలి అంటే పర్టికులర్ గా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, బీజేపీ వ్యవహరిస్తున్న దీంట్లో ఓవరాల్ గా కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడింది. గవర్నర్ వ్యవహరించిన తీరు వరుసగా 3 సార్లు ఇప్పుడు లోక్ భవన్ నుంచి ఇస్తున్న లీక్లు ఇవన్నీ కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎటువంటి అడ్డంకులు ఉండపోవు అనేది టీవీకే వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. సచిన్, ఆల్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. రేపు నిర్ణయం ప్రకటిస్తామంటూ వీసీకే చెప్పడం నరాల తెగే ఉత్కంఠను రేపుతుంది. ద్రవిడ రాజకీయం టీవీకేకు మద్దతు ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పింది ఐయుఎంఎల్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఇంతవరకు